నలుగురు స్టూడెంట్లు బలి. ఫెయిల్ అవుతామేమోనన్న భయంతో రైలు కింద పడి ఒకరు, రిజల్ట్ చూసి మనస్తాపంతో ఉరేసుకుని ముగ్గురు, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఘటనలు అంటూ మనం చూస్తున్నామండి. సో ఇక వాస్తవానికి కూడా అసలు రిజల్ట్ అంటే ఏందో భయం అర్థం కాదు. రిజల్ట్ వస్తుందంటే దానికి వీళ్ళు ముందే భయపడి ఎక్కడ మేము ఫెయిల్ అయిపోతాము, వాడు మంచిగా రాసినాడు కూడా, పాస్ అయ్యేటాడు కూడా, ఎక్కడ మేము ఫెయిల్ అయిపోతామా అని చెప్పి భయపడి చనిపోతూ ఉన్నారు. సో ఇట్లా ఇంత పెరిగితనంగా ఉండొద్దు. వాస్తవానికి కూడా చదువు అనేది జ్ఞానానికి సంబంధించింది మాత్రమే. చదువు అనేది జ్ఞానానికి సంబంధించింది మాత్రమే. ఈ మార్కులకు, పర్సంటేజ్లకు, ర్యాంకులకు సంబంధించింది కాదు. మీరు బతకాలనుకుంటే బిజినెస్ చేసుకొని బతకొచ్చు, అదేవిధంగా డ్రైవింగ్లు చేసుకొని బతకొచ్చు, వ్యాపారాలు చేసుకొని బతకొచ్చు. బతకలేరా అండి? రాజకీయాలు చేస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరికి ఇప్పుడు ఒక విషయం అండి, మీకు ఎందులో ప్రతిభ ఉంటే ఏ పని మీద మక్కువ ఉంటే ఆ పని మీరు చేసుకోండి. దాంట్లో మేము ఎవరు వద్దంటలేరు కదా. చదువు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ కూడా మీ లక్షలు పోసినాం, లక్షలు ఖర్చు పెట్టి చదివిపించినాం, ఏం గివే మార్కులు గిట్లైనా వచ్చేది, స్టేట్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, జిల్లా ఫస్ట్ రావాలి, మండలం ఫస్ట్ రావాలి, ఇట్లా మా పిల్లల్ని చేసేది. చదువు అనేది జ్ఞానానికి సంబంధించింది మాత్రమే. జ్ఞానం కోసమే చదువు, ర్యాంకుల కోసం కాదు. ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవద్దు. వాళ్ళకు ధైర్యం చెప్పాలి. ఏముందని ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోమని చెప్పి ధైర్యం చెప్పాలా.